బాబా భిక్ష పెట్టాలంతే. భిక్ష పెడితేనే అనుగ్రహము. ఊరికే ఏది రాదు. మీకు ఎందుకు నేను చెప్తున్నాను, మీరు ఎంతనా సేవ చేయండి, మీరు ఎంత పవిత్రంగానే ఉండండి, నో యూస్. నువ్వు ఎంత దరిద్రంగానే ఉండు, నువ్వు ఎన్ని సుఖాలైనా అనుభవించు, గురువు చూపులు కనుక నీ మీద పడ్డాయా అయిపోయింది వాడు. ఇంకా ఎందుకు తెలుసునా, గురువు ఎలాంటి వాడంటే నిప్పు లాంటి వాడు. నువ్వు ఎలా ఉండాలి? కర్పూరంలాగా ఉండాలి. అగ్గిపుల్ల గీశాడా బగ్గుమంటది అది. మరి నువ్వు ఎలా ఉన్నావు? రాయిలాగా ఉన్నావు. ఇంకా గురువు గీసి 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 ఏం చేస్తాడు? కాసేపు పడుకుంటాడు హాయిగా అలసిపోయి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? కర్పూరంలాగా ఉండాలి. ఎలా ఉన్నావు? రాయిలాగా ఉన్నావు. మరి గురువు ఏం చేస్తాడు? నువ్వు రాయిలాగా ఉండి నాకు గురువు వెలిగించలేదమ్మా, ఏంటి వెలిగిస్తాడు? ఆయనకున్న వెలిగిపోతుంది. కాబట్టి దోషము నీ దగ్గరే ఉన్నది.